వెల్కమ్ టు సిరి బక్కమంతుల. నేను మీ సిరిని. ఈరోజు నేను మష్రూమ్స్ కర్రీ ఎలా చేసి చూపిస్తాను, చూడండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ మష్రూమ్స్ కట్ చేసి వేసుకోవచ్చు, మీరు ఆంధ్రనే వేసుకోవచ్చు. కాజు, యాలక్కాయ, చెక్క మొక్క, ధనియాలు, అల్లం, చిన్నుల్లిపాయి, ఆనియన్స్, టమోటాస్ వీటన్నిటి కలిపి పేస్ట్ చేసుకుంటున్నాను గ్రేవీ కోసం. పోపు దినుసులు, ఆయిల్, తగినంత ఉప్పు, కారం తగినంత, 1 టేబుల్ స్పూన్ పసుపు, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, కరివేపాకు, నెక్స్ట్ బాణీల్లో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాలి బాగా. నెక్స్ట్ ఆయిల్ వేడెక్కినాక పోపు దినుసులు వేసుకుంటున్నాను. అవి బాగా వేగాలి. పేస్ట్ చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు తాలింపులో ఆనియన్స్ వేసుకున్నాను. ఒక చిన్న గడ్డ తీసుకుని కట్ చేసింది వేగించుకోవాలి. అప్పుడప్పుడు కలిపెడతా ఉండాలి వాటిని. నెక్స్ట్ కరివేపాకు వేసుకుంటున్నాను. మొత్తం కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలా దినుసులు, ఆనియన్స్, టమాటాస్ అవన్నీ ఆ పేస్ట్ ఇప్పుడు వేస్తున్నాను తాలింపుల్లో. కాజు కూడా వాటిలోనే వేసుకుని పేస్ట్ చేసుకున్నాను. అవి కొంచెం వేగించాలి. ఇదిగోండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను, తగినంత కారం, తగినంత పసుపు, అవన్నీ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. అన్నీ కలిసిపోయేటట్టుగా. అప్పుడప్పుడు తిప్పుతూ ఉండాలి. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను 2 or 3. ఇది ఒకసారి కలపాలి.
కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకున్నాను. మీరు కట్ చేయకుండా వేసుకోవచ్చు, నేనైతే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు ఎంత సైజు కావాలో అంత సైజు వేసుకోవచ్చు. అవన్నీ మొత్తం కలుపుకోవాలి. మష్రూమ్స్కి కారం ఎక్కువ పట్టదు. వాటిలో ఉన్న నీరే సరిపోతుంది. మళ్ళీ తాలింపులు బిర్యానీకి కూడా వేసుకుంటున్నాను, ఆ ఫ్లేవర్కి బాగుంటుంది. మాకు నీరే సరిపోతుంది ఆ గ్రేవీకి. మీకు కావాల్సింటే మళ్ళీ కొంచెం వాటర్ పోసుకోవచ్చు. అప్పుడప్పుడు మళ్ళీ ఉడికిందో లేదో మళ్ళీ చెక్ చేసుకోవాలి అరగంటకుండా. గ్రేవీ సరిపోదనుకున్నప్పుడు మేము కొంచెం వాటర్ పోసుకున్నాము. ఎంత గ్రేవీ కావాలో అంతగా వాటర్ పోసుకోవాలి. కాసేపు ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ అయిపోవస్తుంది. ఆయిల్ పైకి వస్తుంది. పైకి వస్తున్నప్పుడు మనకు ఉడికినట్టు అర్థం. మనకి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలకు కూడా చాలా బాగుంటుంది. నాకే నోరు ఊడిపోతుంది ఎప్పుడు తినాలని. లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.